సొంత అడ్డ కడప జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పై ఎలాంటి చర్చ సాగుతోంది. పులివెందుల పులి బిడ్డనని చెప్పుకునే జగన్ అధికారంలో ఉండగా చేసిన తప్పులపై జనం ఆగ్రహంతో ఉన్నారా? తప్పులు చేసి నెపాన్ని ఎదుటివారిపై నెట్టడమే జగన్ నైజమనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి? చింత చచ్చినా పులుపు చావదన్నట్టు అధికారం పోయినా జగన్లో అహం తగ్గలేదా? పవర్ పోయిన తర్వాత ఫ్యాన్ పార్టీ అధినేత పరిస్థితి తోక కాలిన పిల్లి చందంగా మారిందనే టాక్ ఎందుకు నడుస్తోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వైసీపీ అధినేత జగన్ పై తన సొంత ఇలాకా కడప జిల్లా పులివెందుల ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మన ఎమ్మెల్యేకి ఏమైంది, పరిస్థితి ఏంది, పాపం ఇలా తయారైందని సెటైర్లు వేసుకుంటున్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా దరిద్ర దేవత వెంటాడుతోందనే చర్చ సాగుతోంది. రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం పోలేదన్న విధంగా జగన్ పరిస్థితి తయారైందని చర్చించుకుంటున్నారు. ఒక సమస్య పోతే మరొకటి చుట్టుముడుతోందని రచ్చబండల దగ్గర చర్చ సాగుతోంది. ఏ నలుగురు ఓ చోట చేరినా ఇదే టాక్ నడుస్తోంది. పవర్ పోయిన తర్వాత జగన్ పరిస్థితి తోకకాలిన పిల్లి చందంగా తయారైందనే వారు లేకపోలేదు. అటు ఇటు తిరుగుతూ ఏదేదో మాట్లాడుతున్నారంటూ ఓపెన్ గానే చెబుతున్నారు. వరుస వివాదాల్లో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మతి భ్రమించిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారట. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదంటారు. జగన్ పరిస్థితి కూడా ఇప్పుడు అచ్చం అలానే తయారైంది. అధికారం పోయిన తర్వాత ఏం చెయ్యాలో దిక్కు తోచడం లేదు. దీంతో పాపం ఓ చోట నిలకడగా ఉండలేకపోతున్నారని చర్చించుకుంటున్నారు. తాడేపల్లిలో 2 రోజులుంటే ఇడుపులపాయకు వచ్చి 3 రోజులుంటారు. ఇక్కడ ఇంటి సమస్యలు ఎదురైతే బెంగళూరు వెళ్లి రాజప్రసాదంలో వారం రోజులుంటారు. ఓటమి తర్వాత వరుసగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక మీడియాతో ఏదో ఒకటి మాట్లాడి ఇరుక్కుపోతున్నారంటూ పులివెందుల ప్రజల్లో చర్చ సాగుతోంది. ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అని ఓ సినిమాలోని పాట తలపించేలా జగన్ పరిస్థితి ఉంది. వైసీపీ అధినేత చేష్టలు పిచ్చి పిల్లాన్ని తలపిస్తున్నాయని పులివెందుల నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అన్నట్టుగా పరిస్థితి ఉంది. తన చేతులారా చేసుకున్న తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు. అధికారం చేతిలో ఉందని తప్పుల మీద తప్పులు చేశారు. పవర్ పోయాక ఇప్పుడు పాపాలు పండుతున్నాయి. అప్పుడు చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు అనేది పులివెందుల ప్రజల మాట. పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జగన్ కడప జిల్లా ప్రజల పరువు తీస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మన జగన్ రెడ్డి సీఎం అయ్యాక కోటి తప్పులు చేశారని ఇప్పుడు కనీసం ఆత్మవిమర్శ చేసుకోవటం లేదనే చర్చ సాగుతోంది. పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయకుండా తాను చేసిన తప్పులను కూటమి ప్రభుత్వంపై నెట్టేస్తున్నారని తిట్టిపోస్తున్నారు. జగన్ దుందుడుకు చర్యలు, ఫ్యాక్షన్ మెంటాలిటీతో 5 ఏళ్లలో పెట్టుబడులు రాకపోగా ఉన్న సంస్థలు కూడా వేరే ప్రాంతాలకు తరలిపోయిన విషయాలను గుర్తు చేస్తున్నారు. దీంతో పెట్టుబడుల ఆకర్షణలో వెనుకబడిన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న అంశంపై చర్చనీయాంశంగా మారింది. భక్తులు పరమ పవిత్రంగా భావించే ప్రసాదాన్ని అపవిత్రం చేసి కడప జిల్లా పేరును మంట కలిపారని మండిపడుతున్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది మన జగనే అంటూ జిల్లాలో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇదేం దేశం, ఇదేం హిందూయిజం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన జగన్ తిరుమల వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వటం కూడా తెలీదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అన్య మతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే హిందూ మత సంప్రదాయాలను పాటిస్తామని హామీ పత్రం ఇవ్వాలి. గతంలో పలువురు ప్రముఖులు డిక్లరేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ క్రిస్టియానిటీని పాటించే జగన్ కు అందుకు అతీతంగా ఎందుకు వ్యవహరించాలని క్వశ్చన్ చేసేవారు లేకపోలేదు. జగన్ కు ఈగో ఎక్కువ. అందుకే డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న విషయాన్ని కడప జిల్లా వాసులు గుర్తు చేస్తున్నారు. అహం అడ్డు రావడంతోనే ప్లాన్ ప్రకారం తిరుమల పర్యటనను రద్దు చేసుకుని జనంలో సానుభూతిని పెంచుకునేందుకు ప్రయత్నించారు. లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు అన్నీ తప్పే అన్నది జగన్ వాదన. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లకుండా తనను అడ్డుకున్నది కూటమి ప్రభుత్వమే అని వైసీపీ అధినేత విమర్శించడాన్ని జిల్లావాసులు తప్పుపడుతున్నారు. తన తప్పులకు నెపాన్ని కూటమి ప్రభుత్వంపై నెట్టడం ద్వారా జగన్ నైజాన్ని బయటపెట్టిందనే చర్చ సాగుతోంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చేసిన తప్పులతో ఎన్నికల్లో తిప్పలు కొని తెచ్చుకుంటే పవర్ పోయిన తర్వాత కూడా ధోరణి మారలేదనే లోకల్ టాక్ ఉంది. ఇప్పుడు కూడా తప్పులు చేస్తూనే ఉన్నారని, ఇకపై జగన్ను క్షమించడం ఆ దేవుడి తరం కూడా కాదని అంటున్నారు. ఇక జగన్ పాలనలో అన్ని వర్గాలకు నష్టమే జరిగిందనేది కడప జిల్లా వాసుల ఆవేదన. రాష్ట్రంలో ప్రగతి పడకేయటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మర్డర్లు, మానభంగాలు జరిగిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పట్లో మనిషిని చంపడం అంటే మేకను మర్డర్ చేసినంత ఈజీ అయిపోయిందన్నది కడప జిల్లా వాసుల కామెంట్. సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యను గుర్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడేందుకు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను దూరం చేసుకున్నారనే చర్చ సాగుతోంది. వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈయన గారి అవినీతి అక్రమాలకు వంతపాటంతోనే ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లిన విషయాన్ని కడప జిల్లా వాసులు గుర్తు చేస్తున్నారు. 2019 నుంచి 24లో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చెప్పినట్టు చేయడంతోనే 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ముంబై నటి కాదంబరి చత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీపై వేటు పడింది. జగన్ జమానాలో డిప్యూటేషన్పై రాష్ట్రానికి వచ్చిన అధికారులు తప్పులు చేసి అరెస్టులతో తిప్పులు కొని తెచ్చుకున్నారని కడప జిల్లాలో చర్చించుకుంటున్నారు. అధికారం పోయినా అహం తగ్గలేదనేది లోకల్ టాక్. ఇక ముందైనా జగన్లో మార్పు వస్తుందో లేదో చూడాలి.